హాయ్ వాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు JNTH 3-1 బీటెక్ రెగ్యులర్ ఎగ్జామ్స్ 8 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అన్ని రెగ్యులేషన్ వాళ్ళే R22 నుంచి ఏదేసుకున్నా. అలాగే 3-2 బీటెక్ ఎగ్జామ్స్ కూడా సప్లీ ఇవి స్టార్ట్ కాబోతున్నాయి. సో అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, హార్డ్గా ఉంటాయా, ఈజీగా ఉంటాయా, క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా, లేదా కొంచెం ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ ఛానల్ ప్లస్ ఇంకోటి ఉంది కదా మంది, అది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కొంచెం, ఓకేనా? సో కంప్లీట్గా మీ మీదే పెడుతున్నాను అంతా కూడా ఇక వీడియోస్. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేయడం జరిగిందండి. ఆ గ్రూప్స్లో ఖచ్చితంగా జాయిన్ అయ్యి మీరు కాల్ చేయొచ్చు. ఎవరైనా ఎగ్జామ్స్కు ట్యూషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఆ తర్వాత మనం మాట్లాడుకున్న తర్వాత మా విషయాలు ప్రొసీడ్ ఫర్దర్. సో ఇక టాపిక్లో పెడితే JNTH 3-1, 3-2 బీటెక్లో మీరు గమనించినట్టయితే రెండు కలిపి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్, కంట్రోల్ సిస్టమ్స్ లాంటివి చాలా టఫ్ ఇస్తారండి. అది టఫ్ అని ఎందుకు అంటున్నానంటే అది ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ కాబట్టి. సో మీకు అది సిలబస్ మారింది. R22 వాళ్ళకైతే మారింది, నేను చూశాను. చాలా కొత్తగా పెట్టారు కొన్ని టాపిక్. సో అది చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్గా కనుక లేకపోతే పాస్ అవ్వటం చాలా గగనమవుతుంది. కానీ బాగా వస్తే మాత్రం, బాగా చెప్పిన వాళ్ళు మాత్రం % రిజల్ట్ కూడా వస్తుంది. అంత అర్థమవుతుంది క్వశ్చన్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, కంట్రోల్ సిస్టమ్స్ ఇలాంటి ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ ఏమో పాత క్వశ్చన్ పేపర్లోంచి దింపుతారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలనుకోండి, థియరీ క్వశ్చన్స్ చేయాలనుకుంటే టైపింగ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది డయాగ్రామేటిక్. అంటే ప్రాబ్లమెటిక్లో ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్స్ లాంటి ఫిగర్ ఇచ్చి దాని యూనిట్స్, దానికి సంబంధించిన డేటా ఇచ్చి ఇదంతా ఇవ్వాలంటే ప్రతిసారి ఆ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్ పేపర్కి స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిసారి కుదరదు కదా, అందుకని చెప్పి ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టిన ఉంటాయి కదా క్వశ్చన్స్, వాటి అవి పాతవి. సో అవి తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేస్తారు. సో అలాంటివి ఒక క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్లు రావాలనుకోండి, ఇవ్వాలనుకోండి, అందులో 2-3 రిపీట్ అవుతాయి. ఏ సెక్షన్ అవి ఏబీలు ఉంటాయి కదా. సో మీరు ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ మాత్రం కంపల్సరిగా పాత క్వశ్చన్ పేపర్లు చూసుకోండి. ఇక థియరీ సబ్జెక్ట్స్ అంటారా, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్. క్వశ్చన్స్ కొత్తగా ఉండొచ్చు, లేకపోతే పాత క్వశ్చన్ పేపర్లో ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే అన్ని ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఈజీగా అయితే ఉండవు. అట్లీస్ట్ ఒకటైనా కూడా కంపల్సరిగా టఫ్ వస్తుంది పేపరు, ఓకేనా? సో ఇది ఎప్పుడు జరిగేది. సో చాలా మంది అనుకుంటా ఉంటారు, సార్ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది బీటెక్ లైఫ్లో ఉండదండి. బీటెక్ సిలబస్ అనేది ఒక మహాసముద్రం. వాళ్ళు ఇచ్చే టాపిక్స్లో కన్నా కూడా డీప్గా వెళ్తారు. మీ ఫ్యాకల్టీ ఏం చేస్తుంటారు అందరూ సంగతి నేను చెప్పట్లేదు. కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల ఫ్రెషర్స్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక టాపిక్ ఇచ్చారు అనుకోండి, దాంట్లో ఇన్నర్ ఉంటుంది. క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, దాని సబ్జెక్టు కంటెంట్. కానీ వీళ్ళు అదేదో టాపిక్ ఇస్తే దాని డెఫినేషన్ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి క్లాస్లో అవ్ చేయాలి కాబట్టి వదిలేస్తారు ఫ్రెష్ జాయిన్ అయిన వాళ్ళు. సో పోన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మొత్తం చెప్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, సింపుల్గా ఆయన ఫ్రెషర్స్ ఏమో సింపుల్గా చెప్పేస్తున్నారు, ఇంత ఎలాబరేట్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి అనిపిస్తుంది. కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేప్పటికీ అక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తుంది మీకు అందులో ఇచ్చినప్పుడు, లోపలికి వెళ్ళి ఇచ్చినప్పుడు. సో అయితే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అని మనం ఎప్పుడు అంటామో తెలుసా? ఈ సబ్జెక్ట్లోది కాకుండా వేరే సబ్జెక్ట్లో తీసుకొచ్చేసి దీంట్లో క్వశ్చన్ కనుక యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ ఆఫ్ సిలబస్. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా క్వశ్చన్ పేపర్, ఆ జావా క్వశ్చన్ పేపర్లో జావా సంబంధించింది ఏది ఇచ్చినా కూడా విత్ ఇన్ ద సిలబస్సే, ఓకేనా? ఏదైనా కానీ DBMS కానివ్వండి, మెఫా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో వాట్ ఎవర్ the things from the textbook of that subject, those belongs to that syllabus only, and the
క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ అదర్ దాన్ దట్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్, సో దట్ కమ్స్ అండర్ అవుట్ ఆఫ్ సిలబస్. సో అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, మరి మార్కులు ఇస్తారంటే ఎవరు, మీరు అటెంప్ట్ చేస్తే ఇస్తారు. సో ఇదనమాట ఓవరాల్గా. సో క్వశ్చన్ పేపర్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఇలా ఉంటాయండి, జాగ్రత్త చదువుకొని రాసుకోండి.